భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ నియోజకవర్గ పార్టీ పిలుపు మేరకు మరి ఏజెన్సీలు ముఖ్యంగా గోదావరి పరివాహ ప్రాంతమైన కృష్ణా పరివాహ ప్రాంతమైన ముఖ్యంగా పరివాహ ప్రాంత ప్రజలు ముఖ్యంగా మిర్చి ఆధారిత రైతాంగం ఎక్కువ ఉంది. మన ప్రాంతాల్లో మిర్చి ఆధారిత రైతాంగం ఎక్కువ ఉండటం వల్ల మిర్చి దిగుబడి గట్లే వస్తూ ఉంది. మరి అదేవిధంగా దిగుబడి లేనప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి ఎకరానికి దాదాపు 15,000 నుంచి 20,000, 20 నుంచి 25,000 మధ్యలో అనేక రకాల పురుగు మందులు వినియోగించి స్ప్రేలు వినియోగించి మిర్చి పంటను దిగుబడి చేస్తే ఇలా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 10,000 నుంచి 12,000 మధ్యన కొనుగోలు చేస్తూ ఉంది. క్వింటా మిర్చి దాదాపు 30,000 రూపాయలు కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తేనే రైతాంగం బాగుంటుందనేది బీఆర్ఎస్ అంచనా వేస్తుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ప్రత్యేకంగా రైతులను ఆదుకోవడం కోసం రైతు బంధు ఇచ్చింది, రైతు భరోసా ఇచ్చింది. ఇప్పుడు రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు. కాకపోతే మిర్చి రేటుకు రైతు కూడా లేదు. కాబట్టి ఇవాళ మిర్చి రైతు పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితి కనపడతాం. కాబట్టి మిర్చి రైతాంగాన్ని ఆదుకోవాలి. ఖచ్చితంగా క్వింటా మిర్చికి 30,000 ధర మద్దతు పలకాలని, ఆ విధంగా ప్రభుత్వం ఒక జీవో అనుసరించి ఆ విధంగా కొనుగోలు చేయాలని, తద్వారా మిర్చి రైతాంగాన్ని ఆదుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో భద్రాచలం సబ్ కలెక్టర్ ఆర్డీఓ గారు దామోదరరావు గారికి వినతి పత్రం ఇచ్చి ప్రభుత్వానికి చేరవేయాల్సిందిగా మా తరఫున మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.